అయోధ్య రాముడు అండగా నిలిచెను, అఖిలండ కోటికి ఆయువు పోసెను. తిన్మారు దరువుకు స్టెప్పులు వేయరా, శ్రీరామ నామమే స్మరణ చేయరా. దశరథ రాజుకు ముద్దుల కొడుకై కౌసల్య గర్భాన జన్మించినాడే. రఘువంశ తిలకుడై ఎదిగిన వాడే, సుమోల వంశపు వెలుగైన వాడే. విశ్వామిత్రుని వెంట కదిలేను, ఘోర అడవుల దారి పట్టెను. తాటకి అనురక్కసిని దుంచెను, మునుల యజ్ఞముగా పాడినాడు. జనక మహారాజు సభకు చేరెను, సభలో ఉన్న ధనస్సును చూసెను. శివధనస్సును పిడుగులా విరిచెను, ముల్లోకాలు మెచ్చేలా నిలిచెను. భూమి పుత్రియ సీతమ్మ చెంతను అయ్యాడ రాముడై నిలిచిన వేళను. మూడు ముళ్ళతో బంధము వేసి అయోధ్య నగరము మురిపించినాడు. తంబురు లక్ష్మణుడు తోడై నడువా, అర్ధాంగి సీతమ్మ నీడి నడువా. 14 ఏళ్ల వనవాస దీక్షతో కష్టాలెన్నో చినవాడే. మాయాలేడి అరణ్యమున రాగా, సీతమ్మ కోరిక తీర్చగా వెళ్ళగా. దుష్ట రావణుడు సమయము చూసి జానకి దేవిని ఎత్తుకోయే. సీతమ్మ కొరకు వెతికే దానిలో సబరి ఎంగిలి పండ్లు ఆరగించి, సుగ్రీవునితో స్నేహము చేసి వానర సైన్యము కూర్చిన వాడే. గక్క హరమంగుడు అండగా నిలిచేను, సముడి చమూడాది లంక కూడెళ్ళేను. సీతమ్మ జాలిన కొనుపోడి మచ్చు, రామకండుడిది తైనే కోణంకే. ఆరిన గీరుడు రాయుడు మోయనే, సౌట్టము పైన మోరని పట్టెను. లంక కూడిపై గడ్డయ కట్టేసి, అక్షసము కలహమగు చేసేను. తాన రామనుని కూల్చినడే, అపరల తాన నౌకించినాడే. అగ్ని పరీక్షల నిలిచిన సీతము వేల కోర్చెల నిలిపించినాడే. పుష్పక విమాన